హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలోనే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున స్వామివారి జ్యోతిర్లింగం అనమాట. ఇదే అనమాట టెంపుల్. మనం ఎక్కడి నుంచి మనం లోపలికంట వెళ్ళాలి. ఎక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్ నుంచి రైట్కి తీసుకోవాలి. అక్కడ క్యూ కనపడుతుంది కదా, మనం అక్కడి నుంచి మనం దర్శనం చేసుకోవాలి. గుడికి వెళ్ళేటప్పుడు మనతో తెచ్చుకున్న మొబైల్ ఫోన్స్, అలాగే లగేజీ, మనం వేసుకున్న చెప్పులు అవన్నీ లోపలికి అలౌ చేయరనమాట. అక్కడ ఎదురుగుండా క్లాక్ రూమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ రిటర్న్లో అవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఫ్రీ దర్శనం, క్యూ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవాలి. అలాగే పెయిడ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో పెయిడ్ దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు. పెయిడ్ దర్శనంలో 3 టైప్స్ ఉంటాయి. శీఘ్ర దర్శనం 150, అలాగే అతి శీఘ్ర దర్శనం 300, అలాగే స్పర్శ దర్శనం వచ్చేసి 500 అనమాట. మేము వచ్చేసి స్పర్శ దర్శనం దర్శించుకున్నాము. అది కూడా ఉచితంగా దర్శించుకున్నాము. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచితంగా దర్శించుకోవచ్చు అనమాట. మీరు కనుక మధ్యాహ్నం వస్తే 1 గంట నుంచి 3:30 లోపల కనుక మీరు వస్తే తప్పకుండా దర్శించుకుంటారు స్పర్శ దర్శనం. ఆ దర్శనానికి ఎలా వెళ్ళాలంటే, మగవాళ్ళు వచ్చేసి పంచి కట్టుకుని వెళ్ళాలి. అదే ఆడవాళ్ళు వచ్చేసి శారీస్ అలాగే పంజాబీ డ్రెస్తో కనుక వెళ్ళాలన్నమాట. సాంప్రదాయంగా వెళ్ళాలి ఆ దర్శనానికి. శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు అనేది స్పర్శ దర్శనం ఉండదు. ఎందుకంటే అదే రోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో అలౌ చేయరనమాట. మరో విషయం, మల్లికార్జున స్వామి ఆలయం టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 4:30 నుంచి 6 లోపల కనుక మీకు మొదటి దర్శనం అవుతుంది. అదే సమయంలో దర్శించుకుంటే మీకు చాలా రద్దీ అనేది చాలా తక్కువ ఉంటుంది, మీకు త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ మీకు 6 నుంచి మళ్ళీ మీకు పూజలు స్టార్ట్ అవుతాయి. 6 నుంచి 3 వరకు, మళ్ళీ సాయంత్రం 6 నుంచి 9 వరకు మీకు మళ్ళీ దర్శనం అవుతుంది. కొంచెం త్వరగా వెళ్తే మీకు త్వరగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మేము పొద్దున్నే దర్శనం చేసుకున్నాము. మాకు ఆల్రెడీ దర్శనం అయిపోయింది. కాకపోతే మా అమ్మగారు మళ్ళీ వెళ్దామని అన్నారు. అందుకని నేను రెండోసారి మళ్ళీ స్పర్శ దర్శనం అనేది చేసుకున్నాము. మళ్ళీ అక్కడి నుంచి నేను నడుచుకుంటా చాలా దూరం వెళ్ళాను. ఆల్రెడీ మీకు చూసే ఉంటారు. ఇక్కడ నుంచి నేను చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అని ఉంది, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాము. కాకపోతే ఆ టైంలో వచ్చేసి మూసీస్ ఉంది. దాని పక్కనే ఒక సైడ్ పార్క్ లాగా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి నేను లోపలికంట వెళ్ళాము. మేము ఏం చేసామంటే, ట్రైబల్ మ్యూజియం అనేది ఇంకా ఓపెన్ చేయలేదు, 1 అవర్ టైం పడుతుందంట. ఈ లోపల అక్కడ పార్క్ ఉండడంతో అక్కడ ఆ పార్క్ లోపలికంట వెళ్ళాము. లోపల మాత్రం చాలా బాగుంది. ఎందాక మరో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ శ్రీశైలం క్షేత్రంలో శివుడు అలాగే శక్తి అంటే శక్తిపీఠం ఒకే చోట ఉండడంతో శివశక్తిగా పేరు వచ్చింది. శక్తిపీఠం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం కదా మన అరుణాచలం వీడియోస్లో, మీరు చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ భ్రమరాంబిక శక్తిపీఠం అనమాట. ఈ క్షేత్రంలో వెలిశారు. పూర్వం కథ ప్రకారం సతీదేవి ఎవరంటే దక్షుని యొక్క కూతురు. సతీదేవి వచ్చేసి శివుణ్ణి ప్రేమించి పెళ్లాడుతుంది. కాకపోతే దక్షునికి మాత్రం ఇష్టం ఉండదు. ఒకరోజు దక్షుడు మహాయజ్ఞం చేస్తూ ఉంటారు. యజ్ఞం చేస్తూ ఉండగా మహాశివుడు అలాగే సతీదేవి పిలవకుండానే అక్కడికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు అందరి ముందు దక్షుడు వచ్చేసి ఘోరంగా అవమానిస్తారు అనమాట. అప్పుడు సతీదేవి ఆ అవమానం తట్టుకోలేక ఆ మంటల్లో దూకేసి చనిపోతుంది. అప్పుడు అక్కడే ఉన్న మహాశివుడు వచ్చేసి ఆ మృతదేహాన్ని తీసుకుని బయలుదేరతారనమాట. ఆ విలయతాండం చేస్తాడు. అక్కడ ఉన్న దేవతలందరూ తట్టుకోలేక మహావిష్ణువు దగ్గరికి వెళ్తారనమాట. మహావిష్ణువు వచ్చేసి సుదర్శన చక్రం విసరడంతో సతీదేవికి తగిలి ముక్కలుగా వేరువేరు చోట్ల పడుతుంది. అలా వేరువేరు చోట్ల పడినప్పుడు మెడభాగం అనేది శ్రీశైలం క్షేత్రంలో పడుతుంది. అలా శక్తిపీఠంగా వెలిశారు. మీరు కనుక వస్తే తప్పకుండా దర్శనం చేసుకోండి. బ్రహ్మరాంబిక అమ్మవారి శక్తిపీఠాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. పురాణాల ప్రకారం ఈ శ్రీశైలం క్షేత్రంలో ఈ పర్వతం పైన శివపార్వతులు నివసించేవారనమాట. అందువలన శివ కైలాసానికి కూడా పేరు వచ్చింది. ఈ పార్క్లో మేము చాలాసేపు ఉన్నాము. అక్కడి నుంచి మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఈ మ్యూజియం అనేది కనపడుతుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఎక్కడి నుంచి మనం టికెట్ కౌంటర్ ఉంటుంది పక్కన. ఆ టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్. మనకి ఎదురుగుండా పార్వతీదేవి యొక్క విగ్రహం, అలాగే అక్కడ పెద్ద శివలింగంలా కనపడుతుంది కదా, మనం వెళ్ళాల్సింది అక్కడే అన్నమాట. అక్కడ గిరిజనుల యొక్క జీవన విధానం వాటి గురించి మనం తర్వాత చూస్తాము. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పనిచేసే వాళ్ళు చెంచు క్యాస్ట్ సంబంధించిన గిరిజనులు అన్నమాట. మీకు ఎదురుగుండా వాళ్ళిద్దరూ అడవుల్లోకి వెళ్ళినట్టు తోడుగా కుక్కను తీసుకొని వెళ్తున్నారు కదా, వాళ్ళ జీవన విధానం పక్కన గుడిసెల్లాగా ఉన్నాయి కదా, వాళ్ళు కొండ ప్రాంతాల్లో ఎలా ఉండేవారు అవన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు.
మీరు ఈ మ్యూజియానికి తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు వీటి మీదే బతుకుతారనమాట. అంటే షాపింగ్స్ కానీ ఏమైనా వస్తువులైనా కొనుక్కోవాలన్నా వాళ్ళ జీవన విధానం వీటిపైనే బతుకుతారు. అక్కడ కొన్ని అమ్ముతారనమాట ప్రొడక్ట్స్, హనీ కానీ కొన్ని ఉంటాయి. మీరు కనుక వస్తే తప్పకుండా తీసుకోండి. ఎక్కడి నుంచి లోపలికంట వెళ్తున్నామో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కనపడుతుంది కదా గిరిజన సంస్కృతి సంప్రదాయాలు అని రాసింది కదా, అంటే ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఎక్కడి నుంచి మనం లోపల నుంచి వీళ్ళు చూస్తున్నారు కదా ఫోటో ఫ్రేమ్స్, వీళ్ళంతా గిరిజనులు అంటే కొండపైన అడవుల్లో కానీ ఎక్కువగా నివసిస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఇల్లులు ఎలా నిర్మించుకునేవారు, వాళ్ళు ఏమేం పద్ధతులు వాడేవారు, అక్కడ వాళ్ళ విధానం ఎలా ఉండేది అవన్నీ మీరు చూస్తారు. వీళ్ళంతా నల్లమల్ల అడవుల్లో తిరిగే చెంచులు అనమాట. ఇక్కడ నుంచి కొంచెం పైకి రాగానే అడవుల్లో జంతువుల్ని చంపి తింటారు కదా, వీళ్ళ యొక్క జాతులు అనమాట, తెగలు. వీళ్ళ యొక్క సంబంధించిన వాళ్ళు ఏమేమి పద్ధతులు వాడేవారు అవన్నీ గోడ పైన మొత్తం అన్నీ రిప్రజెంట్ చేసి ఉంటుంది. మీరు కనుక వస్తే తప్పకుండా చదవండి. ఒక్కొక్కటి చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఏంటంటే పైన చూపిస్తున్నాను. ఈ పైన చూస్తున్నారు కదా వీళ్ళ యొక్క అప్పట్లో ఇల్లులు ఎలా కట్టుకునేవారు అనమాట, గుడిసెల్లో ఎలా ఉండేవారు లోపలంతా. మొత్తం వాళ్ళ ట్రైబల్స్ సంబంధించిన అన్నీ ఉంటాయి అన్నమాట ఈ మ్యూజియంస్లో మొత్తం అంతా. ఇంకా పైకి వెళ్ళాలి. ఇక్కడ ఒకటి జాతులు అనమాట, అప్పట్లో ఎలా కులవృత్తులు ఎలా చేసుకునేవారు, ఇలా వాళ్ళ పద్ధతులు ఎలా వాడేవారు, వాళ్ళకి సంబంధించిన అన్నీ మీకు గోడపైన రాసి ఉంటాయి అన్నమాట. మొత్తం వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నేను ఏంటో పైన చూపిస్తున్నాను. వీళ్ళు వచ్చేసి ఇంకో మ్యూజియం అనమాట. ఇదంతా కోలానికి సంబంధించిన ట్రైబల్స్ అనమాట వీళ్ళంతా. ఎలా పెళ్ళిళ్ళకి మనం మ్యూజిక్లు ఎలా వాయిస్తాం కదా సేమ్ ఆ టైపు. ఇంకా చాలా ఉన్నాయి మొత్తం. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా గిరిజనులకు సంబంధించినవన్నీ ఉన్నాయి మొత్తం. ఈ మ్యూజియానికి తప్పకుండా రావాలి. పిల్లల్ని తీసుకొని కనుక వస్తే వాళ్ళకి చెప్పండి అప్పటి కాలంలో గిరిజనులు ఎలా ఉండేవారు, ఎలా వాడేవారు, పద్ధతులు ఎలా ఆచరించేవారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. రాబోయే తరానికి ఎలా చూపించడం వల్ల వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఎలా పద్ధతులు ఎలా వాడేవారు అని నెక్స్ట్ జనరేషన్ చెప్తారు. ఇంకా ఈ గిరిజనులకు సంబంధించిన ముందుకు వెళ్ళే కొద్ది వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మొత్తం గోడపైన ఉన్నాయి. మీరు మొత్తం తప్పకుండా రండి, తప్పకుండా విజిట్ చేయండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ. ఇక్కడ అప్పటి కాలంలో ఎలా డ్యాన్స్ చేయటం, అలాగే పెళ్ళి ఆ టైంలో ఎలా వాయించేవారు, వాటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ రిప్రజెంట్ చేయటం మొత్తం అన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఫైనల్లీ మ్యూజియం చూసాను. మళ్ళీ అక్కడి నుంచి నేను బయటకు వస్తున్నాను. మ్యూజియం చిన్నదే లోపల, కాకపోతే చాలా బాగుంది. లోపలంతా చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఇక్కడ మీకు వెనకాల కనపడుతున్నారు కదా, ఆవిడే చెంచులక్ష్మి, ఆవిడే వెనకాల కనపడే బొమ్మ. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ఎదరగంటే వెళ్ళగానే డైనోసార్ ఉంది, అదంతా ఎక్కాను. ఇదంతా గృహాల్లాగా ఉన్నాయి లోపలంతా. మళ్ళీ అదంతా పైకంట ఎక్కాను. మొత్తం చుట్టూ అటు ఇటు తిరిగాను. నాకేమో ఫొటోస్ దిగడం చాలా ఇష్టం. ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే తప్పకుండా దిగుతాను. నాకు తీసేవాళ్ళు ఎవరో లేరు. మా అమ్మగారు ఇదంతా వీడియోస్ అంతా షూట్ చేస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా, గిరిజనుల్లో అడవుల్లో ఎలా ఉండేవారు అనమాట. కింద సింహాలు ఉంటాయి కదా, జంతువులు ఏమి రాకుండా ఉండటానికి అప్పట్లో ఎలా కట్టుకునేవారు, గుడిసెల్లో గట్ట ఎలా ఉండేవారు అనమాట. పైన అడవుల్లో బ్యాంబో స్టిక్స్ పైన ఇల్లుల కింద కట్టుకుంటారు కదా, అలాగా ఉండాలి, ఒక రోజన్నా ఉండాలి. నాకు చాలా ఇష్టం అలా ఉంటాం. ఈ శ్రీశైలం ఏంటంటే నేను మొత్తం ఫుల్గా కవర్ చేస్తాను, 80% అంతా. నేను రాబోయే వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. వెనకాల చూశారు కదా, శివుడు అనమాట, పైన కింద చాలా బాగా కట్టారు. మళ్ళీ అలాగే దాని పక్కన ఇలాగా శివలింగం, పెద్ద శివలింగం. ఇదంతా ట్రైబల్ సంబంధించిన పార్కు మొత్తం. ఈ పార్క్ కూడా కొంచెం పెద్దగానే ఉంది, చాలా బాగుంది. ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి 8 వరకు అనమాట. ఇక్కడ నుంచి నేను మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మీకు బయటకు వచ్చాక మీకు ఇక్కడ ఎకలాజికల్ పార్క్ ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్. ఇది శివుడు పార్వతి విగ్రహం ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తిగ్గానే ఈ మ్యూజియం కనపడుతుంది. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ.